రాజకీయ సమస్య, జనసేన తెలుగుదేశం సమస్య ఇలా మారింది. కానీ అసలు ఒక వ్యక్తి వెహికల్ ఎక్కించి ఇద్దరు ప్రాణాల్లో తీయటమో లేకపోతే అంగవైకల్యానికి గురి చేయటమో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని మీద ఎవరూ చర్చించకుండా, ఏ కులాల సమస్య లేకుండా అధికార యంత్రాంగం పోలీసులు ఎందుకు రంగంలోకి దిగలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు హెచ్చరికలు చేశారు కదా, నా దగ్గర ఇది కుదరదు, ప్రతి ఒక్కరిని నేను కత్తిరిస్తాను, ఎక్కడ వాళ్ళు ఇట్లాంటి హెచ్చరికలు చేశారే. ఇలాంటి పరిణామాలు ఎందుకు వస్తున్నాయి? వచ్చిన వాటిని అదుపు చేయనందుకు ఆత్మవిమర్శ తప్పు జరగకుండా ఎలా అనే జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా? అనేక ఘటనలు, ఇదేమి ఒక ఐసోలేటెడ్ ఈవెంట్, సింగిల్ ఈవెంట్ కూడా కాదు ఇది. వాళ్ళని ఎన్నికల్లో బలపరిచిన వాళ్ళు కూడా మీ చర్చల్లో వచ్చి చాలా తీవ్రంగా, ఆవేదనగా, ఆగ్రహంగా మాట్లాడడం ఒక 15 రోజులు పట్టాల అసలు ఒక అంశం. పైగా మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ లోపల మాట్లాడిన మనలాంటి వాళ్ళని అనేక అభాండాలు, తిట్లు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడిచ్చారు, అలాగే హోంమంత్రి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఇవన్నీ చెప్తూనే స్ట్రెస్ ఎక్కడ పెడుతున్నారు? దీనికి కులం ఆపాదిస్తున్నారు. కులం ఆపాదించే పరిస్థితి తీసుకొచ్చిందే మీరు. దీన్ని శాంతి భద్రతల సమస్యగా, పౌర జీవనానికి సంబంధించిన, మహిళల భద్రతకు సంబంధించిన సమస్యగా మొదటి 2-3 రోజుల్లోనే మీరు పరిష్కారం చేసి బాధితులకు సహాయపడి అధికారికమైన ప్రకటన చేసి ఉంటే ఇతరులు ఎవరికి కూడా కులాల కుటీల శక్తులకేమో అవకాశం వచ్చేది కాదు కదా. ఇప్పటికైనా కానీ అది గుర్తిస్తారా లేదా? ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వడం అనేది ఎంతసేపటి తప్ప ప్రజల పట్ల బాధ్యత, ప్రత్యర్థుల పట్ల ఇదేమనాలి ఎదుర్కోవటం, ఇవి రెండు అంశాలని తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది.